శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువుగారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం సెప్టెంబర్ 21వ తారీఖు ఆదివారం రోజున తెల్లవారేసరికి ఒక నిజం తెలుస్తుంది. అయితే తెల్లవారేసరికి ఎటువంటి నిజం మీకు తెలియబోతుంది, ఎవరి నుండి మీకు నిజం తెలుస్తుంది, ఆ తర్వాత మీ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా రాబోయే రోజుల్లో మీరు ఎటువంటి ఫలితాలను పొందుకోబోతున్నారు, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి, అలాగే పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, మిథున రాశి అనేది చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు, చాలా సిస్టమేటిక్గా కూడా కలిగి ఉంటారు, క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు, బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తారు. అలాగే సాంకేతిక విద్య, వైద్య రంగాలలో బాగా రాణిస్తారు. ఇక మీరు బాగా కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఇక దయాక్షేమ గుణాన్ని కూడా కలిగి ఉంటారు. నిరుపేదలు ఎవరైనా చూసారంటే మాత్రం వీరు చాలా బాధపడిపోతూ ఉంటారన్నమాట. ఇక వీరి విషయంలో ఎవరైనా తప్పు చేసినా కూడా క్షమించే గుణాన్ని కలిగి ఉంటారు. ఇక ఈ యొక్క రాశి వారు ఎవరైనా సరే తనను, తన వారిని ఎవరైతే అనుకుంటారో ఈ యొక్క మిథున రాశి వారు, అటువంటి వారు మాత్రం నమ్మిన వారి కోసం దేనినైనా ధైర్యంగా పోరాడడానికి రెడీగా ఉంటారు. ఇక మిథున రాశి వారు ప్రతి విషయంలో కూడా ది బెస్ట్ ఇస్తారు. భవిష్యత్తును బాగా అంచనా వేయగలుగుతారు. రాబోయే మరికొన్ని రోజుల్లో ప్రతి రంగంలో కూడా బాగా పడ్డ కష్టము మీకు సక్సెస్ను ఇవ్వబోతుంది. కాబట్టి మీరు అసలు చేస్తున్న బిజినెస్ని విడిచిపెట్టవద్దు. ఇకపోతే ఈ సమయంలో మిథున రాశి వారికి అఖండ రాజ్యయోగం సిద్ధించబోతుంది. అవునండి, నిజంగా సెప్టెంబర్ 21వ తారీఖు ఆదివారం రోజున తర్వాత మీ జీవితంలో జరగబోయేది ఏమిటి అంటే, మీరు పడ్డ శ్రమకు ప్రతిఫలం దక్కబోతుంది. అలాగే మిథున రాశి వారికి అనేది నక్కతోక తొక్కినట్లే అని చెప్పుకోవచ్చు. మీరు ఎత్తినా కూడా ఇలాంటి రోజులు మళ్ళీ రావు. 7 జన్మలు ఎత్తినా కూడా మీకు అదృష్ట యోగం వరించబోతుంది. ఇక మంచి జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు. మార్పులు అసలు ఎవ్వరూ కూడా ఊహించలేరు. ఇంతకన్నా మీరు పడ్డ శ్రమ సమయంలో ప్రతిఫలం అనేది లభిస్తుంది. మొత్తానికి ఈ సమయంలో మీకు అన్ని విధాల కూడా, అన్ని రంగాల కూడా సుఫలితాలు ఇస్తుంది. ఇప్పటి వరకు ఈ యొక్క మిథున రాశిలో పడ్డ ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఐశ్వర్యాలు సిద్ధించబోతున్నాయి. మీకు ఎలాంటి లోటు అనేది అస్సలు ఉండదు. ఇక మిథున రాశిలో ఎవరైతే ఉంటారో, మారుతున్న గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వలన కెరియర్ పరంగా ఈ సమయంలో ఎంతో మానసికంగా ప్రశాంతతను పొందుకుంటారు. గతంలో ఉద్యోగంలో ఎదుర్కొన్న ఇబ్బందులన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి. మీ సహోద్యోగులతో ఉన్న చిన్న చిన్న మనస్పర్ధాలు కావచ్చు, లేదా పని ఒత్తిడి ద్వారా కలిగిన ఇబ్బందులు కూడా కావచ్చు, అలాగే ఎంత కష్టపడి పని చేసినప్పటికీ గుర్తింపు రాక ఏర్పడిన ఆందోళన కూడా కావచ్చు, ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతుంది. అలాగే ఉన్న ఉద్యోగంలో సాలరీ సరిపోక వేరొక కొత్త ఉద్యోగం వెయిట్ చేస్తున్న
మిథున రాశి వారికి నూతన ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి. ఇకపోతే మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ప్రమోషన్ల కోసం ఈ సమయంలో వస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం కూడా లేదు. అదేవిధంగా మీరు శ్రమకు తగిన ప్రతిఫలం అనేది లభిస్తుంది. అందరూ మిమ్మల్ని గుర్తిస్తారు. మీరు ఎలాంటి టాస్కులు అయినా ఈజీగా చేయగలుగుతారు అనే పేరు మీ యొక్క ఆఫీస్లో సంపాదించుకుంటారు. తద్వారా మీరు పనిచేసిన చోట మంచి పేరు ప్రఖ్యాతలను పొందుకుంటారు. ఇక మిథున రాశి వారు మీరు చేసిన ఉద్యోగంలో మీ యొక్క పై అధికారుల నుండి ఈ సమయంలో ప్రశంసల వర్షం అనేది మీకు కురుస్తుంది. ట్రాన్స్పోర్ట్ కోసం వెయిట్ చేస్తున్న ఈ యొక్క రాశి వారు మిథున రాశి వారికి ఈ సమయంలో మీరు కోరుకున్న ప్రదేశానికి ట్రాన్స్పోర్ట్ అనేది అందుతుంది. ఇకపోతే మీ యొక్క మిథున రాశి వారిలో జన్మించిన వ్యక్తులు రాబోయే రోజుల్లో మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే పనిలో మీకు మంచి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఎంతో కాలంగా భూమి, ఆస్తి మరియు వాహనాలు కొనుగోలు చేయడానికి మంచి సమయం కోసం వెయిట్ చేస్తున్న ఈ రాశి వారికి ఇంతకంటే మంచి టైం మళ్ళీ రాదు. అదేవిధంగా మీకు వచ్చే ఆదాయానికి తగినట్లుగానే ఈ సమయంలో ఖర్చులు కూడా పెరుగుతాయి. మీకున్న కొన్ని సందర్భాలలో మీకు ఎదురయ్యే అపజయాలు ఏవైతే ఉంటాయో వాటిని మీరు అస్సలు కేర్ చేయరు. కానీ అనుకోని ఖర్చులకు తగిన విధంగా మీరు ఆర్థికంగా క్రమశిక్షణ చేస్తూ ఉంటారు. డబ్బులు వేస్ట్గా వృధా చేయకూడదని ఆదాయం చేయగలుగుతారు. అలాగే ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో వారికి ఈ సమయంలో అనుభవించడానికి రెడీగా ఉంటారు. సో మిథున రాశి వారు గతంలో కాదు అనుకోక వెళ్ళిపోయిన వారు మళ్ళీ తిరిగి మీ దగ్గరికి రాబోతున్నారు. ఇక ఈ సమయంలో మిథున రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు ఏది చెప్పినా కూడా గుడ్డిగా నమ్మి ఏ పని కూడా చేయొద్దు. ఇకపోతే మిథున రాశి వారు వ్యాపారంలో కూడా ఇది మీకు ఎంతో మంచి సమయంగా చెప్పుకోవచ్చు. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. అలాగే శుభతిథి ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి సాలమును హనుమానునికి సమర్పించండి. అంతా మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా మీకు ఎలా అనిపించిందో పెట్టేసేయండి ఫ్రెండ్స్. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిట్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512.